స్పాట్ లో డెడ్ బాడీ మనీ బ్యాగ్ దగ్గర నుంచి 3 మీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఐ విట్నెస్ ప్రకారం ఎవడో ఒక్కడే అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవడో ఒక్కడు. వాడు ఎవడైనా చాలా బ్యాడ్ ఫెలో సార్. నీకెలా తెలుసు? అంటే ఒక మనిషిని చంపేశాడు కదా సార్. బావటి నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? మీ డీసీపీ గారు మా బావగారే. బా తను మీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా? అంటే పార్టీలో ఎందుకు అప్పడం అయిపోయింది బావా. అప్పుడవా? అదే మొన్న జరిగిన ఓ పార్టీలో నేను తింటున్న అప్పడం అయిపోతే మీ బావమర్ది గారు తన అప్పడం నాకు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడే కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. హాయ్ సీను ఎక్కడ? పైన ఉన్నారు. మీరెవరు? మధు. జిన్నాబాయి తమ్ముడిని ఎవరు చెప్పుంటారు? మధు. మధువా? మధుమతి. మధుమతి అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఉంది అక్కడ. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రావడం ఏంటి? ఇప్పుడే రమ్మని ఉంటాడు. మిస్టర్ బాబ్జీ, వాట్స్ దిస్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సారీ సార్. హాయ్ సీను. అచ్చి బాబాయ్, ట్యాంక్ వచ్చావేంటి? డోర్ ఓపెన్ చేసింది అందుకే వచ్చాను. కొంప ముచ్చేసావు. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు లైవ్ ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా వచ్చేస్తే మాకు టెన్షన్ ఉండవా? కరెక్టే అనుకోండి. ఇది తన ఓన్ హౌస్ కాదు కదా, డిపెండెంట్. మళ్ళీ తిండే సరే, నిన్న చూడలేదు కదా. మేము చూసాం. నా మీద పడతా ఉంటే నేను అనుకుంటాను. ఎవరా ఈ అమ్మాయి? నా పేరు మధు. రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తున్నాను. సీను. మా అక్క. నమస్తే. ఓహో, ఇది చాలా హాట్ గా అమ్మాయి మమ్మీ. మా సీను నీకు తెలియడం వదినా, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మూమెంట్స్ అవుతుంటే బాగా డీప్ అయిపోయినట్టున్నారు. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. జంట ఎంత బాగుందో. ఎవలి పిల్ల? మా సీనుకి కాబోయే భార్య. ఈజిప్ట్ మమ్మీ. మా ఇంట్లో పడి తిండం కాకుండా తిడుతున్నావేంద్రా? తిడతలేదండి, మీరు అమ్మమ్మ అవుతారని చెప్తున్నాడండి కదా. కరెక్ట్. మా తమ్ముడికి పెళ్లి కాదు అని చెప్పలు పెట్టేవారుగా. చూడండి, ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన అమ్మాయి దొరికింది. నాకు ఈ వయసులో అందరికి ఇట్లనే ఉంటారు. నా పెళ్లి కాకముందు ఇంతకన్నా అందంగా ఉండేదాన్ని. అందరూ అలాగే అనుకుంటారు. అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. అన్నయ్య గారు మీటింగ్ లో ఉన్నారు, వచ్చాక పరిచయం చేస్తా. రా. నువ్వెడరా కలిచి. అయ్యో సార్ 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 ఏంటి సార్ ఇది? కొంచెం చూసుకున్నాడు సార్. దుర్గా సార్, మధు వచ్చిందిరా. చూశాను సార్. అంత హ్యాపీగా చెప్తావేంట్రా? అదేంటి సార్, మిమ్మల్ని చూడడానికి ఎంత దూరం వస్తే వచ్చింది నా కోసం కాదురా, సీనుగాడు కోసం. సీనుగాడు కోసం ఎక్కడ ఎంచుకున్నాడు? వాడు డిసిపికి బామర్దంటరా. గోరంక గూటికే చేరింది చిలక, సైడ్ అయిపోవయ్యా బంగారు బాగు. లోపల ఏం జరుగుతుందో అంట. ఇంకా ఏం జరుగుతుంది సార్? అమ్మాయి పని కట్టుకుని ఇంత దూరం వచ్చాక ఆ సీన్గాడు ఊరుకుంటాడా? అడ్వాంటేజ్ తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు? జ్యూస్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఊహించండి. ఏమంది చూసేస్తాడు? అది మీ జనరేషన్ లో. మరి ఎప్పుడు ఏం చేస్తాడు? మీద పోసేస్తాడు. ఇప్పుడు ఎలా? ఆ అప్పడంగాడు బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటాడు. ఆ అమ్మాయి అమాయకంగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పడంగాడు వెనకాలే లోపలికి వెళ్ళి బాత్రూమ్ బోల్డ్ వేస్తాడు. ఆ తర్వాత ఏమో సార్ అప్పడం మీ యూత్ బ్రెయిన్ తో ఓసారి ఊహించండి. పిక్చర్ వచ్చేస్తుంది. వచ్చేసింది. టీ తాగండి సార్, చల్లారిపోతుంది. దుర్గా, ఆ శీనుగాడికి ఉన్నదేంటి, నాకు లేనిదేంట్రా? 2-3 చెప్పమంటారా? కామెడీగా ఉందిరా. డిప్రెషన్ లో ఉన్నారు కదా, కొంచెం డైవర్ట్ చేద్దామని. నో డౌట్, మధు మన సైడ్ ఉంది. ఆ శీనుగాడి ఏదో చూస్తున్నా. దుర్గా, అర్జున్ గా వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. నా దగ్గర ఉంది సార్. అయితే వెళ్ళి కొబ్బరి ఉండ తీసుకురా. టీ తాగుతున్నారా? మళ్ళీ కొబ్బరి ఉండ ఎందుకు? టీలో కలుపుకుని తాగుతాను. మీరేదో టెన్షన్ లో ఉన్నారు. నమస్తే బాయ్. కొంచెం ఓవర్ యాక్షన్ చేయకు. నా తమ్ముడు చచ్చిపోతే నువ్వు హ్యాపీగా టీలు సమోసాలు మెక్కుతున్నావా? లేదు బాయ్, తమ్ముడు పోవడంతో 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. బాధతో తలాబరు ఎక్కిపోయి టీ తాగడానికి వచ్చాను. రాత్రంతో నిద్ర పట్టలేదు. కళ్ళు చూడు ఎలా ఊపిపోయాను. కళ్ళు ఊపింది నిద్రలేక కాదు, మందెక్కువై. అది కాదు బాయ్. ఆ కాతిరికాడు నా కళ్ళ ముందే నా తమ్ముడి చంపిన సాలా నాకు కావాలి. వాళ్ళు ఎక్కడున్నా జల్లడిసి పట్టుకుంటాను బాయ్. నీ మీద నీగా ఎక్కువంది, వెళ్ళిపో బాయ్ ప్లీజ్. వాళ్ళు దొరకకపోతే ఏమవుతుందో తెలుసుగా. నమస్తే సార్. రామ్మ మధు, కూర్చో. సారీ సార్, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇది 2 months EMI. అదేంటమ్మా, మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందిగా. రిసిప్ట్ కూడా పంపించానే. క్లియర్ చేశారా? ఎవరు? ఒక్క నిమిషం అమ్మా. కే శ్రీనివాసరావు అమ్మా. అదేనమ్మా, గడ్డ ఉంటుంది శ్రీను అని, అతను వచ్చి క్లియర్ చేశాడు. హాయ్ మధు. హాయ్ భాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు. ఏంటది? మొన్న గ్యాంగ్స్టర్ జిన్నాభాయ్ తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా, కవరేజ్ కోసం వెళ్తే ఆ
అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. చిన్నబాయ్ ఎక్కడా చెప్పు. ఆ చిన్న భయకుండా ఉంటాడు కాదు ఎవరికి తెలియదు. ఆ కాదని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. నాకు కదిరి భాయ్ ఎక్కడ ఉన్నా కిसी भी हालत में ప్రతి శుక్రవారం ఒక మస్జిద్ లో ఫస్ట్ నమాజ్ అవుతాడు. అదే చిన్నబాయ్ ఎక్కడ? చెప్పు సీను, జిన్నాబాయ్ తమ్ముడు చనిపోయిన ప్లేస్లో నువ్వెందుకున్నావు? ఈ రోజు ఒక మనిషిని ఎందుకు వెంటాడుతున్నావు? బ్యాంక్లో డబ్బెలా కట్టావు? నువ్వు పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను తీసుకోలేను సీను. మధు, అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు బాంబే నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నా నాకు ఒక రోజు. అన్నీ నువ్వే నా పెళ్లి చేశావు. అలాంటిది నేనెక్కడున్నానో అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే ఏంటి నువ్వు చెప్పేది? అదే నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువరా బంగారం. అసలు తప్పంతా వీడిది. నాదా? అవును, మీ వాళ్ళని ఒప్పేస్తానని మా చిన్న హైదరాబాద్ తీసుకెళ్ళావు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాసాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. ఓహో. అవునరా? ఆ. ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తాను ఈ రోజుల్లో. ఉత్తరాలు రాసేవాడు. కంప్యూటర్లో చాలా చిరాకు బావ నాకు. అవును, నాకు తెలుసుగా. మనకి ఏది రాకపోతే చిరాకని. ఇంగ్లీష్ చిరాకు, నా కంప్యూటర్. గొడవలే జరిగింది తెలియక ఎలా సీరియస్ అయిపోతుంది. రేయ్, ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకనే కదా దుబాయ్ జనం పిలిచాడు. ఆ పేరు ఒకటే మిగిలింది. ఏ? దుబాయ్ వెళ్దామని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇక్కడ కొత్త ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావుబాజీ వ్యాపారం చేసుకుంటున్నాం. నువ్వు మారలేదురా. నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్య. నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే? అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఏందో తెలుసా? ఎక్స్ట్రా ఎంత ఇస్తా ఉంది అంటే వడ్డీ అనమాట. బంగారం. మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? నా గురించి నీకు తెలుసు కదా బావా, మొదటి నుంచి అలా ఉండేవాడిను. వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో అఫేర్ పెట్టుకోలేదు. ఏడ్సేవులే, నీతోనే ఎవరు పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగా నూరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? మరి ఇంకేంట్రా? ఏం లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో నీకు అర్థమైందిలే, నువ్వు పావుబాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఏరా, ఇంకా నీకు నిజాలు అలవాటు అవ్వలేదా? బావా హర్ట్ అయ్యావా? లేదు. తెలుసు. మీరు ఊరుకోండి. అన్నయ్య, నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాడు ఫ్రెండ్ కాదురా, పాస్పోర్ట్. డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయాను అనుకో, మీ అందరినీ 1 by 1 లాగేస్తాను రా. మరి రామకృష్ణ మీ అందరినీ తీసుకెళ్ళి రామకృష్ణ వదిలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా. అక్కడ పావుబాజీ ఊరెళ్ళదా? నేను వెళ్ళడం ఏంటండి? నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకని? నీలాంటి అబద్ధాల కోరి నుంచి మా మధుని తప్పించడానికి. పద మధు. ఏ నువ్వు సీను, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబద్ధం ఆడి బాబుజీ సెంటర్లో పనిచేస్తున్నాను. చచ్చా, అదేం లేదు సీను. కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సీను, నేను ఊరొచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఒక కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తనని కలవడం చాలా ముఖ్యం సీను. మీరేం వరి అవ్వకండి. మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సీను. మధు, ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది. అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను. ఒరే బావా, బంగారు, నువ్వు మామూలు బంగారం కాదు, బంగారం. నువ్వు ఏదంటే అది అయిపోద్ది. ఏమైందండి? ఏమైందా? నువ్వేమన్నావరా? చాలా అన్నా. నేను పావుబాజీ అని పారిపోయిందన్నావా? ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉంది తెలుసా? కంగ్రాట్స్ రా బావా, వెరీ హ్యాపీ ఫర్ యు. కంగ్రాట్స్. థాంక్స్ అమ్మా. నువ్వు చెప్పడం అయిపోయిందా? మాకో ఛాన్స్ ఇస్తావా? ఏం చెప్పరా? ఐ థింక్ యూ షుడ్ టెల్ హిమ్.
మీరే చెప్పండి. ఎవడో ఒకరు చెప్పండి రా. చెప్పండి. బావా నువ్వు మామ పోతున్నావురా. బాబోయ్ అది న్యూస్ ఏంటి? ఇది న్యూస్. నా చిన్నప్పుడు బొమ్మలన్నీ తెప్పించేస్తాను. ఈ బంగారం చిన్న బంగారం. ఈ మీసాలోడు ఇంకా చిన్న వేసాలోడు. అరే బావా ఇది మామూలు విషయం కాదు రోయ్. పేపచ్చం చేసేద్దాం. చంపేద్దాం అంతే. మీరు దుబాయ్ ఇప్పుడు వెళ్తున్నారు? నిన్న మా చెల్లి డబ్బులు కట్టేసిందండి. 1 వీక్ వెళ్ళిపోతాను. మీ సిస్టర్ ఉన్నారా ఇక్కడ? సొంత చెల్లెలు కాకపోయినా అంతకంటే ఎక్కువ మా ఫ్రెండ్ వైఫ్. ఓ నేను కూడా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను వెళ్ళిపోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా? ఫ్యాంటాస్టిక్. బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్ కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్ ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు? నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. ఓకే కూల్ సార్. Bye. థ్యాంక్ యూ సార్. బై బై. థ్యాంక్ యూ సార్. చక్రి మనం చాలా షాపింగ్ చేయాలి. మా అయ్య గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ 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 ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి అప్పుడు మా అయ్య గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే ఇలా మాట్లాడారు. అంతేకాని నా మీదేం కోపం లేదు. యా పూజా టీ. నాకొద్దు. పూజా నో సంథింగ్ యు వెరీ స్వీట్. ఐ నో. ఐ నో. థ్యాంక్ యూ.